ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సేవా సమాచారాన్ని వినాలి, చదవాలి అని కూడా మీకు అభిరుచి ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి. సేవ చెయ్యాలి అనే సంకల్పం ఉత్పన్నమవుతుంది. ప్రశ్న: సంగం యుగంలో తండ్రి మీకు సుఖాన్ని ఇవ్వరు, కానీ సుఖపు మార్గాన్ని తెలియజేస్తారు. ఎందుకు? జవాబు: ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే. ఒకవేళ పిల్లల్లో ఒకరికే సుఖాన్ని ఇస్తే అది కూడా సరికాదు. లౌకిక తండ్రి నుండి పిల్లలకు సమాన వాటా లభిస్తుంది. అనంతమైన తండ్రి వాటాలు పంచరు. వారు సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో, పురుషార్థం చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. పిల్లలు పురుషార్థం చేయాలి. మొత్తం ఆధారం అంతా పురుషార్థంపై ఉంది. ఓం శాంతి. తండ్రి మురళిని వినిపిస్తారని పిల్లలకు తెలుసు. మురళి అందరి వద్దకు వెళ్తుంది మరియు ఎవరైతే మురళిని చదివి సేవ చేస్తారో వారి సమాచారం మ్యాగజైన్లో వస్తుంది. ఇప్పుడు ఏ పిల్లలైతే మ్యాగజైన్ చదువుతారో వారికి సెంటర్లోని సేవా సమాచారం తెలుస్తుంది. ఫలానా ఫలానా స్థానంలో ఇటువంటి సేవ జరుగుతోంది అని తెలుస్తుంది. ఎవరైతే చదవరో వారికి ఏ సమాచారం గురించి తెలియదు మరియు పురుషార్థం కూడా చేయరు. సేవా సమాచారాన్ని విని నేను కూడా ఇటువంటి సేవను చెయ్యాలి అని మనసులో అనిపిస్తుంది. మన సోదరులు ఎంతటి సేవను చేస్తున్నారు అనేది మ్యాగజైన్ ద్వారా తెలుస్తుంది. ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది అనైతే పిల్లలు అర్థం చేసుకున్నారు. కావున సేవ కోసం మ్యాగజైన్ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదేమి వ్యర్థంగా తయారవటం లేదు. ఎవరైతే స్వయం చదవరో వారు దాన్ని వ్యర్థమని భావిస్తారు. కొందరు మాకు చదవటం రాదు అని అంటారు. అరే, రామాయణం, భాగవతం, గీత మొదలైనవి వినేందుకు వెళ్తారు కదా, అలాగే ఇది కూడా వినాలి. లేకపోతే సేవ చేసే ఉత్సాహం పెరగదు. ఫలానా స్థానంలో ఈ సేవ జరిగింది. అభిరుచి ఉన్నట్లయితే ఎవరినైనా చదివి వినిపించమని అడగండి. మ్యాగజైన్ను చదవని వారు కూడా ఎన్నో సెంటర్లో ఉంటారు. సేవ యొక్క నామరూపాలు కూడా లేనివారు ఎందరో ఉన్నారు. వారు పదవిని కూడా అలాగే పొందుతారు. ఇక్కడైతే రాజధాని స్థాపన అవుతుందని భావిస్తారు. ఇందులో ఎవరు ఎంతగా కష్టపడతారో అంతటి పదవిని పొందుతారు. చదువుల్లో అటెన్షన్ పెట్టకపోతే ఫెయిల్ అయిపోతారు. మొత్తం ఆధారం అంతా ఈ సమయంలోని చదువుపై ఉంది. ఎంతగా చదువుతారో మరియు చదివిస్తారో అంతగా స్వయానికే లాభం ఉంటుంది. మ్యాగజైన్ను చదవాలి అన్న ఆలోచన కూడా రాని పిల్లలు ఎందరో ఉన్నారు. వారు పైసాకు కొరగాని పదవిని పొందుతారు. ఆ ప్రపంచంలో ఫలానా వారు ఈ పురుషార్థాన్ని చేశారు కాబట్టి ఇటువంటి పదవి లభించింది అన్న ఆలోచన కూడా ఉండదు. కర్మ వికర్మల విషయాలన్నీ ఇక్కడే బుద్ధిలో ఉన్నాయి. కల్పం యొక్క సంగం యుగంలోనే తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారు రాతి బుద్ధి వంటి వారు. మేము తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారము అని మీరు కూడా భావిస్తారు. అందులో కూడా పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగమని, ఇందులో అపారమైన దుఃఖాలు ఉంటాయని, ఈ దుఃఖాలు ఉన్నాయని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు వీరు చెప్పేదే నిజమేనని వెంటనే అర్థం చేసుకుంటారు. నిన్న మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారమో మీకు కూడా తెలుసు. అపారమైన దుఃఖాల మధ్యలో ఉండేవారము. ఇప్పుడు
మళ్ళీ అపారమైన సుఖాల మధ్యలోకి వెళ్తున్నాము. ఇది రావణ రాజ్యం, కలియుగం. ఇది కూడా మీకు తెలుసు. ఎవరైతే తెలుసుకుంటారో కానీ ఇతరులకు అర్థం చేయించరో వారికి ఏమీ తెలియదు అనే బాబా అంటారు. ఎప్పుడైతే సేవ చేస్తారో, సమాచారము మ్యాగజైన్లో వస్తుందో అప్పుడే వారికి తెలుసు అని అంటారు. రోజు రోజుకు బాబా చాలా సహజమైన పాయింట్లను కూడా వినిపిస్తూ ఉంటారు. కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది అని వారు భావిస్తారు. ఎప్పుడైతే సంగం యుగం అని అర్థం చేసుకుంటారో అప్పుడే సత్యుగానికి మరియు కలియుగానికి ఉన్న తేడాను పోల్చుకోగలుగుతారు. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది, సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. అపారమైన సుఖాన్ని పిల్లలైన మాకు తండ్రి ఇస్తున్నారు. దానినే మేము వర్ణన చేస్తున్నాము అని చెప్పండి. ఇంకెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. మీరు కొత్త విషయాలను వినిపిస్తారు. మీరు స్వర్గవాసులు లేక నరకవాసులా అని ఈ విధంగా ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఇన్ని పాయింట్లను గుర్తుంచుకోలేరు. అర్థం చేయించేటప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఆత్మయే వింటుంది లేక ధారణ చేస్తుంది. కానీ మంచి మంచి మహారాజులు కూడా దీనిని మర్చిపోతారు. దేహాభిమానంలోకి వచ్చి మాట్లాడటం మొదలు పెడతారు. ఇలా అందరికీ జరుగుతుంది. అందరూ పురుషార్థులేనని తండ్రి అంటారు. ఆత్మగా భావిస్తూ మాట్లాడతారని కాదు. తండ్రి ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు. ఇకపోతే సోదరులు ఎవరైతే ఉన్నారో వారంతా అటువంటి అవస్థలో నిలిచేందుకు పురుషార్థం చేస్తున్నారు. పిల్లలు కూడా అర్థం చేయించాలి. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది, సత్యుగంలో అపారమైన సుఖం ఉంది. ఇప్పుడు సంగం యుగం నడుస్తుంది. తండ్రి దారిని తెలియజేస్తున్నారు. తండ్రి సుఖాన్ని ఇస్తున్నారని కాదు, వారు సుఖం యొక్క మార్గాన్ని తెలియచేస్తారు. రావణుడు కూడా దుఃఖాన్ని ఇవ్వడు. దుఃఖాన్ని కలిగించే తప్పుడు మార్గాన్ని తెలియజేస్తాడు. తండ్రి దుఃఖంను ఇవ్వరు, సుఖమును ఇవ్వరు. సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. ఆపై ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా సుఖం లభిస్తుంది. వారు సుఖాన్ని ఇవ్వరు. తండ్రి శ్రీమతంపై నడవటం ద్వారా సుఖాన్ని పొందుతారు. తండ్రి కేవలం మార్గాన్ని తెలియచేస్తారు. రావణుడి ద్వారా దుఃఖం యొక్క మార్గం లభిస్తుంది. ఒకవేళ తండ్రి ఇస్తున్నట్లయితే అందరికీ ఒకే విధమైన వారసత్వం లభించాలి. లౌకిక తండ్రి కూడా వారసత్వాన్ని పంచుతారు కదా. ఇక్కడైతే ఎవరు ఎలా పురుషార్థం చేస్తే అలా పొందుతారు. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా చేస్తే ఇంతటి ఉన్నతి పదవిని పొందుతారు అని చెప్తారు. మేము అందరికన్నా ఎక్కువ పదవిని పొందాలి, చదువుకోవాలి అని పిల్లలు పురుషార్థం చేయవలసి ఉంటుంది. వీరు ఉన్నత పదవిని పొందితే పొందారు, నేనైతే కూర్చుని ఉంటాను అని భావించకూడదు. అలా ఉండకూడదు. పురుషార్థమే ఫస్ట్. డ్రామానుసారంగా పురుషార్థం తప్పకుండా చేయవలసి ఉంటుంది. కొందరు తీవ్ర పురుషార్థం చేస్తారు, కొందరు డల్గా చేస్తారు. మొత్తం అంతా పురుషార్థం పైనే ఆధారపడి ఉంది. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి అయితే మార్గాన్ని తెలియజేస్తారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. డ్రామాపై వదిలివేయకూడదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రపంచ చరిత్ర, భౌగోళము రిపీట్ అవుతుంది. కావున తప్పకుండా ఏ పాత్రనైతే అభినయించారో దానినే మళ్ళీ అభినయించవలసి ఉంటుంది. అన్ని ధర్మాలు మళ్ళీ తమ సమయానుసారంగా వస్తాయి. క్రిస్టియన్లు ఇప్పుడు 100 కోట్ల మంది ఉన్నట్లయితే మళ్ళీ అంతమందే పాత్రను అభినయించడానికి వస్తారు. ఆత్మ వినాశనం అవ్వదు. అలాగే ఆత్మలోని పాత్ర కూడా ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా అర్థం చేయిస్తారు కూడా.
ధనము ఇచ్చినా అది తరగదు, ధారణ జరుగుతూ ఉంటుంది. ఇతరులను కూడా షౌకారులుగా తయారు చేస్తూ ఉంటారు. కానీ భాగ్యంలో లేకపోతే స్వయాన్ని వివశులుగా భావిస్తారు. టీచర్ ఏమంటారంటే, మీరు చెప్పలేకపోతే మీ భాగ్యంలో పైసాకు కొరగాని పదవి ఉన్నట్లు. భాగ్యంలోనే లేకపోతే పురుషార్థం ఏం చేయగలరు? ఇది అనంతమైన పాఠశాల. ప్రతి టీచర్ యొక్క సబ్జెక్టు వేరుగా ఉంటుంది. తండ్రి చదివించే విధానము తండ్రికే తెలుస్తుంది, మరియు పిల్లలైన మీకు తెలుస్తుంది. దీనిని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. పిల్లలైన మీరు ఎంత ప్రయత్నిస్తారు? అయినా కానీ ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా. బుద్ధిలో కూర్చోదు. ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా చురుకైన వారిగా అవుతూ ఉంటారని గమనించడం జరుగుతుంది. ఇప్పుడు మ్యూజియం, ఆత్మీక కాలేజ్ మొదలైన వాటిని కూడా తెరుస్తారు. మీ పేరే అతీతమైనది, ఆత్మీక యూనివర్సిటీ. గవర్నమెంట్ కూడా చూస్తుంది, మీది దైహికమైన యూనివర్సిటీ, ఇది ఆత్మీకమైనది అని చెప్పండి. ఇక్కడ ఆత్మ చదువుతుంది. మొత్తం 84 జన్మల చక్రంలో ఒకేసారి ఆత్మీక తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలను చదివిస్తారు. డ్రామా చూసినప్పుడు మళ్ళీ 3 గంటల తర్వాత ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుంది అని మీరు చూస్తారు. అలాగే ఈ 5000 సంవత్సరాల చక్రం కూడా ఖచ్చితంగా అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇది పిల్లలైన మీకు తెలుసు. వారు కేవలం భక్తిలోని శాస్త్రాలనే యథార్థమైనవిగా భావిస్తారు. మీకైతే ఏ శాస్త్రాలు లేవు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి ఏమైనా శాస్త్రాలను చదివారా? వారు గీతను చదివి వినిపిస్తారు. తల్లి కడుపు నుండే చదువుకున్న వారైతే రారు కదా. అనంతమైన తండ్రి పాత్ర చదివించే పాత్ర. వారు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది ప్రపంచానికి తెలియదు. తండ్రిని జ్ఞానసాగరుడు అని కూడా మహిమ చేస్తారు. శ్రీకృష్ణుడి గురించి జ్ఞానసాగరుడు అని అన్నారు. ఈ లక్ష్మీనారాయణులు ఏమైనా జ్ఞానసాగరులా? కాదు. ఇదే అద్భుతం. బ్రాహ్మణులైన మనమే శ్రీమతంపై ఈ జ్ఞానాన్ని వినిపిస్తాము. ఈ లెక్కలో బ్రాహ్మణులమైన మనమే ప్రజాపిత బ్రహ్మ సంతానము అని మీరు అర్థం చేసుకుంటారు. ఇలా అనేక సార్లు అయ్యాము, మళ్ళీ అవుతాము. ఇది మనుషులకు ఎప్పుడైతే అర్థమవుతోందో అప్పుడే అంగీకరిస్తారు. కల్పకల్పము మనం ప్రజాపిత బ్రహ్మకు సంతానముగా దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అవుతామని మీకు తెలుసు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు నిశ్చయబుద్ధి కలవారిగా కూడా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు? ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది. స్కూల్లో కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు, కొందరు ఫెయిల్ అయిపోతారు, మళ్ళీ కొత్తగా చదవలసి ఉంటుంది. తండ్రి అంటారు, వికారాల్లో పడిపోతే చేసుకున్న సంపాదన అంతా పోగొట్టుకుంటారు. ఇక తర్వాత బుద్ధిలో కూర్చోదు, లోపల తింటూ ఉంటుంది. ఈ జన్మలో ఏ పాపాలనైతే చేశారో వాటి గురించి అయితే అందరికీ తెలుసు. అంతకుముందు జన్మల్లో ఏమి చేశారో అవైతే గుర్తుండవు, కానీ పాపాలు తప్పకుండా చేశారు. ఎవరైతే పుణ్యాత్ములుగా ఉండేవారో వారే మళ్ళీ పాపాత్ములుగా అవుతారు. లెక్కాచారాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు ఉన్నారు, వారు మర్చిపోతారు, చదువుకోరు. ఒకవేళ చదువుకున్నట్లయితే తప్పకుండా చదివిస్తారు కూడా. మందబుద్ధి కలవారు కొందరు చురుకైన బుద్ధి కలవారిగా అయిపోతారు. ఇది ఎంత పెద్ద చదువు! ఈ తండ్రి చెప్పే చదువు ద్వారానే సూర్యవంశ, చంద్రవంశ, రాజ్యవంశాలు తయారవనున్నాయి. వారు ఈ జన్మలోనే చదువుకుని పదవిని పొందుతారు. ఈ చదువు ద్వారా పొందే పదవి కొత్త ప్రపంచంలో లభించనున్నదని మీకు తెలుసు. అదేమీ దూరంగా లేదు. ఏ విధంగా బట్టలు మార్చటం జరుగుతుందో అలాగే పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మీరు
కొత్త ప్రపంచానికి చెందిన వారిగా అవుతున్నారు. ఇక ఈ పాత వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి. నెంబర్ వారుగా రాజధాని స్థాపన అవుతోంది. ఎవరైతే బాగా చదువుకుంటారో వారే మొదట స్వర్గంలోకి వస్తారు. మిగిలిన వారు వెనుక వస్తారు. వారు స్వర్గంలోకి రాలేరు. స్వర్గంలో దాసదాసీలు ఎవరైతే ఉంటారో వారు కూడా హృదయం పైకి ఎక్కే ఉంటారు. అందరూ వస్తారని కాదు. ఇప్పుడు ఆత్మీక కాలేజీలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు. అందరూ వచ్చి పురుషార్థం చేస్తారు. ఎవరైతే చదువులో ఉన్నతంగా చురుకుగా ముందుకు వెళ్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. మందబుద్ధి కలవారు తక్కువ పదవిని పొందుతారు. మున్ముందు మందబుద్ధి కలవారు కూడా మంచి పురుషార్థం చేయటం మొదలుపెట్టే అవకాశం ఉంది. అలాగే తెలివైన బుద్ధి కలవారు కొందరు కిందకు కూడా వెళ్ళిపోతారు. పురుషార్థం ద్వారా అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఇదంతా డ్రామాగా నడుస్తుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్రను అభినయిస్తుంది. కొత్త వస్త్రాన్ని ధారణ చేసి కొత్త పాత్రను అభినయిస్తుంది. ఒక్కసారి ఒక్కోలా అవుతుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. జ్ఞానము బయట ఎవరి వద్ద కొద్దిగా కూడా ఉండదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి చదివిస్తారో అప్పుడే జ్ఞానం లభిస్తుంది. టీచరే లేకపోతే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అది భక్తి. భక్తిలో అపారమైన దుఃఖం ఉంది. మీరాకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగిన సుఖమైతే లేదు కదా. ఆమె ఎప్పుడు రోగగ్రస్తముగా అయి ఉండరా? స్వర్గంలోనైతే ఎటువంటి దుఃఖం విషయం ఉండదు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇక్కడ అందరూ దుఃఖితులుగా అవుతారు. రాజులకు కూడా దుఃఖం ఉంటుంది కదా. దీని పేరే సుఖధామము. దీని పేరే దుఃఖధామము. అది సుఖధామము. సంపూర్ణ దుఃఖము మరియు సంపూర్ణ సుఖం యొక్క సంగమ యుగం ఇది. సత్యుగంలో సంపూర్ణ సుఖం ఉంటుంది. కలియుగంలో సంపూర్ణ దుఃఖం ఉంటుంది. దుఃఖపు వెరైటీ ఏదైతే ఉంటుందో అదంతా వృద్ధి చెందుతూ ఉంటుంది. మున్ముందు ఎంత దుఃఖం కలుగుతూ ఉంటుంది? అపారమైన దుఃఖపు పర్వతాలు పడతాయి. వారైతే మీకు మాట్లాడేందుకు చాలా తక్కువ సమయాన్ని ఇస్తారు. 2 నిమిషాలు ఇచ్చినా ఇలా అర్థం చేయించండి. సత్యుగంలో అపారమైన సుఖం ఉండేది. దానిని తండ్రి ఇచ్చారు. రావణుడి ద్వారా అపారమైన దుఃఖాలు లభిస్తాయి. కామంపై విజయాన్ని పొందినట్లయితే జగత్తును జయించిన వారిగా అవుతారు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానం వినాశనం అవ్వదు. కొద్దిగా విన్నా సరే స్వర్గంలోకి వస్తారు. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. రాజు ఎక్కడా, ప్రజలెక్కడా? ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరిది వారిదే. ఎవరైతే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారే మంచి పదవిని పొందుతారు. ఈ స్కూల్ కూడా ఎంతో అసాధారణమైనది. భగవంతుడు వచ్చి చదివిస్తారు. శ్రీకృష్ణుడు ఎంతైనా దైవీ గుణాలు కలిగిన దేవత. తండ్రి అంటారు, నేను దైవీ గుణాలకు మరియు అసురీ గుణాలకు అతీతమైన వాడిని. మీ తండ్రినైన నేను చదివించేందుకు వస్తాను. ఆత్మీక జ్ఞానాన్ని పరమ ఆత్మయే ఇస్తారు. గీతా జ్ఞానాన్ని దేహదారి మనుషులు లేక దేవతలు ఇవ్వలేదు. విష్ణు దేవతాయ నమః అని అంటారు. మీరు శ్రీకృష్ణుడు ఎవరు? దేవతైన కృష్ణుడు విష్ణువు. ఇది ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా కొందరు మర్చిపోతారు. స్వయం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. సేవ చేసే రుజువును తీసుకువచ్చినట్లయితే వారు సేవ చేశారు అని అర్థం చేసుకోవచ్చు. అందుకే తండ్రి అంటున్నారు, ఎక్కువ సమాచారాన్ని రాయకండి. ఫలానా వారు రాబోతున్నారు, మీరు వస్తానని చెప్పి వెళ్ళరు. ఇలా రాయవలసిన అవసరం లేదు. తక్కువ రాయాలి. వారు వచ్చాక నిలుస్తున్నారో లేదో చూడండి. వారు అర్థం చేసుకుని సేవ చేయటం మొదలు పెడితే అప్పుడు సమాచారం రాయండి. కొందరు తమ షోను బాగా చేసుకుంటారు. బాబాకు
ప్రతి విషయంలో రిజల్ట్ కావాలి. బాబా వద్దకు ఇలా ఎంతోమంది వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దానివల్ల లాభం ఏముంది? వారిని బాబా ఏం చేసుకుంటారు? వారికి లాభం లేదు, మీకు లాభం లేదు. మీ మిషన్ యొక్క వృద్ధి అయితే జరగలేదు. మీ మిషన్ యొక్క వృద్ధి అయితే జరగలేదు కదా. అచ్చా, మధురాతి మధురమైన సిగిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ విషయంలోనూ వివశులుగా అవ్వకూడదు. స్వయంలో జ్ఞానాన్ని ధారణ చేసి దానం చేయాలి. ఇతరుల భాగ్యాన్ని కూడా మేల్కొల్పాలి. సెకండ్ పాయింట్, ఎవరితోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. తండ్రి ద్వారా ఏ అపారమైన సుఖాలైతే లభించాయో వాటిని ఇతరులకు పంచాలి. వరదానము. మనసు మరియు బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతా మూరత్ భవ. చాలాసార్లు పిల్లలు సేవలో కేవలం బుద్ధిని ఉపయోగిస్తారు, కానీ మనసు మరియు బుద్ధి ఈ రెండింటినీ కలిపి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అవుతారు. ఎవరైతే కేవలం బుద్ధితో చేస్తారో వారి బుద్ధిలో కొద్ది సమయం కోసమే అవును బాబాయే చేయించేవారు అని తండ్రి స్మృతి ఉంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత మళ్ళీ అదే నేను అనేది వచ్చేస్తుంది. మరియు ఎవరైతే మనసుతో చేస్తారో వారి మనస్సులో బాబా స్మృతి సదా ఉంటుంది. మనసుతో చేసే సేవకే ఫలం లభిస్తుంది. మరియు ఒకవేళ రెండిటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది. స్లోగన్. అనంతంలో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.